హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్ హోమ్ గైడ్ ఛానల్కి స్వాగతము. సో మనం ఒక దృఢమైన ఇంటి నిర్మాణం కోసం ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేయాలి, ఏ ప్రాసెస్లో కట్టుకుంటే మన ఇల్లు యొక్క లైఫ్ వ్యాలిడిటీ ఎక్కువ రోజులు వస్తుందనే విషయం గురించి మనం వీడియోలు తీసుకుంటున్నామండి. అందులో భాగంగా ఈరోజు సెకండ్ ఎపిసోడ్ ఇది. ఫస్ట్ ఎపిసోడ్లో మనము పిల్లర్లు బీమ్లకు ఎలాంటి మెటీరియల్ వాడాలి, ఎలా వాడితే స్ట్రాంగ్ అయిన పిల్లర్స్ అనేది వేసుకోవచ్చు అనేది మనం తెలుసుకున్నాము. ఈ సెకండ్ ఎపిసోడ్లో మనము గోడల నిర్మాణము నాణ్యత గురించి, ఎలాంటి మెటీరియల్ సెలెక్ట్ చేసుకొని ఏ పద్ధతిలో కట్టుకుంటే గోడలు అనేవి క్రాక్స్ రాకుండా మంచి దృఢంగా ఎలా వస్తాయని తెలుసుకుందామండి. ఎవరైనా ఫస్ట్ ఎపిసోడ్ చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఎపిసోడ్ కూడా చూడండి. సో ఫ్రెండ్స్, మనం మంచి స్ట్రాంగ్ అయిన గోడలు కట్టుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం. సో చూసే ముందు మా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు అందరూ ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం గోడల కోసం మంచి రెడ్ బ్రిక్స్ అయితే మంచి బ్రిక్స్ని యూజ్ చేయాలండి. బ్రిక్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే మంచి క్వాలిటీ బ్రిక్స్, రెడ్ కలర్లో ఉండే బ్రిక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బ్రిక్స్లో మీరు గమనించినప్పుడు కొన్ని మచ్చలుగా ఉంటుంటాయి. అంటే అలాంటి బ్రిక్స్ ఏంటంటే అవి సరిగ్గా కాలని బ్రిక్స్, అవి క్వాలిటీ తక్కువగా ఉంటాయి. దానివల్ల మనకు గోడలు అనేది క్రాక్స్ చాలా వస్తుంటాయి. అలాగే రెడ్ కలర్లో ఉన్న బ్రిక్స్ని చూసుకొని పొక్కలు లేకుండా ఉండే బ్రిక్స్, స్మూత్గా ఉన్న బ్రిక్స్ అయితే మనకు మంచి క్వాలిటీ ఉన్న బ్రిక్స్ కిందకి పరిగణిస్తాము. ఇది ఫస్ట్ చేసుకోవాల్సినది. తర్వాత మనము ఏసీసీ సిమెంట్ కానీ, అంబుజా సిమెంట్ కానీ, అల్ట్రాటెక్ కానీ, భారతీయ సిమెంట్ కానీ, ఇలా బ్రాండెడ్ ఇంకేవైనా మంచి బ్రాండెడ్ కంపెనీ సిమెంట్ అయితే వాడాలి. 43 గ్రేడ్ సిమెంట్ వాడితే సరిపోతుంది. లేదు ఇంకా కొద్దిగా బడ్జెట్ పెట్టేవారు ఉంటే 53 గ్రేడ్ వాడితే చాలా బాగుంటుంది. సో మనం బ్రిక్ వర్క్ చేసుకునేటప్పుడు మొత్తం మేస్త్రీలకు అప్పచెప్పకుండా మనం కూడా దగ్గర కొద్దిగా చూసుకోవాలండి. ఏంటంటే మనం బ్రిక్స్ని కట్టే ముందు మ్యాక్సిమం ఒక 15 నిమిషాలు అయితే వాటర్లో వేసి పెట్టాలి బ్రిక్స్ని. చాలామంది మేస్త్రీలు ఏం చేస్తుంటారంటే జస్ట్ అలా ముంచి ఇలా తీసి కడుతుంటారు. అలా కట్టకూడదు. ఒక 15 నిమిషాలు కంప్లీట్గా వాటర్లో ఉండాలండి బ్రిక్స్. అలా ఉన్నప్పుడే గోడ అనేది స్ట్రాంగ్గా వస్తుంటుంది. మేస్త్రీలు వాళ్ళ వర్క్ తొందరగా కావాలని చెప్పేసి జస్ట్ డ్రమ్లో బ్రిక్స్ని ముంచి తీసి పెడుతుంటారు. అలా కాకుండా ఒక 10 నుంచి 15 నిమిషాలు, మినిమం 10 నుంచి 15 నిమిషాలు అయితే వాటర్లో పెట్టండి బ్రిక్స్ని. తర్వాత మనకు సిమెంట్ మిశ్రమం అనేది చాలామంది 1:6, 1:8లో కలుపుతుంటారు. అలా కాకుండా 1:4లో కలుపుకోవాలి. అంటే దీనికి అర్థం ఏంటంటే 1:4 అంటే ఒక బస్తా సిమెంట్కి 4 బస్తాల ఇసుక వాడాలండి. సాధారణంగా కొంతమంది ఒక బస్తా సిమెంట్కి 8 బస్తాలు, 6 బస్తాల సిమెంట్ వాడుతుంటారు. 6 బస్తాల సిమెంట్ అనేది దేనికి వాడాలనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. 1:4లో సిమెంట్ మిశ్రమాన్ని కలుపుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ పోయకుండా, లూజ్ చేయకుండా కొద్దిగా స్టాండర్డ్గానే ఉండాలండి. ఎందుకంటే మేస్త్రీలు ఎంత లూజ్ చేస్తే వాళ్ళకి పని అంత తొందరగా అయిపోతుంటుంది. కాబట్టి లూజ్గా చేసి ఏం చేస్తుంటారంటే దానిపైన పొడి సిమెంట్ పోస్తుంటారు. ఈ పొడి సిమెంట్ వేయడం వల్లనే గోడలు అనేవి చాలా క్రాక్స్ వస్తుంటాయి. ఇది మాత్రం గమనించాలి. సిమెంట్ మిశ్రమాన్ని మరీ లూజ్గా కలపకుండా చూసుకోవాలి దగ్గరుండి. ఇది అన్నిటికంటే ముఖ్యమైనదండి గోడల నిర్మాణంలో. ఈ 1:4 అనేది మనకు అవుట్ సైడ్ వాల్స్ ఉంటాయి కదా, 9 ఇంచెస్ వాల్స్. ఈ వాల్స్ కట్టేటప్పుడు 1:4 పద్ధతిలో సిమెంట్ని కలుపుకోవాల్సి ఉంటుంది. ఇది తర్వాత మనకు లోపల పార్టీషన్ వాల్స్ వస్తుంటాయి కదా, అదే మన బెడ్రూమ్స్కి మధ్యలో, బాత్రూమ్లకి, కిచెన్కి లోపల వాడే గోడలు ఉంటాయి కదా, 4 ఇంచ్ వాల్స్. ఈ వాల్స్కి అయితే 1:6 కలుపుకుంటే సరిపోతుంది. 1 అంటే ఒక సిమెంట్ బ్యాగ్కి 6 బస్తాల ఇసుకని కలుపుకున్నట్టయితే స్టాండర్డ్గా ఉంటుంది.
తర్వాత క్యూరింగ్ చేసే పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్యూరింగ్ ఎవరైనా సరే ఒక 4-5 రోజులు మాత్రమే చేస్తుంటారు. అలా కాకుండా కంప్లీట్గా 10 days క్యూరింగ్ చేయాలి. అది సమ్మర్లో హౌస్ కట్టే వాళ్ళు ఉంటే డైలీ 3 times ఫుల్ వాటర్ పెట్టాలండి. జస్ట్ కొంతమంది ఏం చేస్తుంటారంటే జస్ట్ మగ్గుతో ఇలా చల్లుతూ ఉంటారు. అలా కాకుండా బోర్ పైపు పెట్టి ఒక 3 to 4 minutes ఒక ప్లేస్ దగ్గర పూర్తిగా తడిచేటట్టుగా సమ్మర్లో కట్టే వాళ్ళు డైలీ 3 times పెట్టాలి. కట్టుబడి కట్టినాక 24 hours తర్వాత వాటర్ క్యూరింగ్ స్టార్ట్ చేయాలండి. డైలీ 3 times. అదే మనకు రైనీ సీజన్లో కట్టుకునే వాళ్ళు ఉంటే డైలీ 2 times పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా కంపల్సరిగా మినిమం 10 days ప్లస్ అయితే క్యూరింగ్ చేసుకుంటే మనకు క్రాక్స్ అనేవి రావు. మనకి 10 days క్యూరింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే ప్లాస్టింగ్ వర్క్ స్టార్ట్ చేయాలి. చాలామంది మేస్త్రులు వాళ్ళ పని తొందరగా అయిపోవాలని చెప్పేసి గోడ కట్టిన ఒక 3-4 daysకే ప్లాస్టింగ్ చేసుకుంటూ వస్తుంటారు. అది మాత్రం అసలు చేయకూడదు. ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటించినట్టయితే మనం కట్టుకునే ఇంటికి క్రాక్స్ రాకుండా ఇల్లు నీట్గా ఉంటుందండి. ఇంకా ప్లాస్టింగ్ చేసే పద్ధతి కూడా మనం తర్వాత వచ్చే ఎపిసోడ్లలో తెలుసుకుందాం. ఎందుకంటే వీడియో లెంత్ చాలా అయిపోతుంది. వీడియో లెంత్ ఎక్కువైతే వ్యూవర్స్ అనేది చూడట్లేదు కాబట్టి ప్లాస్టింగ్ చేసే పద్ధతి దాని తర్వాత వచ్చే ప్రాసెస్లన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే మా వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇల్లు కట్టుకోవడానికి మీకు చాలా సులభంగా మెటీరియల్ని సెలెక్ట్ చేసుకోవడానికి తర్వాత మంచి ఒక అందమైన ఇల్లు కట్టుకోవడానికి మా ఛానల్ అనేది చాలా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నామండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్. జై హింద్.